కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను వంచించి మోసం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సెమీఫైనల్స్లో కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటి ఫలితాలు ప్రజలిచ్చారని అన్నారు. ఫైనల్స్లోనూ బీజేపీదే విజయమన్నారు. మోదీ విధానాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాహుల్ను ప్రజలు విశ్వసించలేదన్నారు. కాంగ్రెస్ ఓబీసీలకు వంచిందని, మోసం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర దక్షిణ అనే పేరుతో విడదీస్తే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోందన్నారు. ద్రవిడ, ఆర్య అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో దక్షిణాదికి పూర్తి అవకాశాలు ఇస్తున్నామని అన్నారు. ఉదాహరణ నేనే అని, దక్షిణాదిపై ఎలాంటి వివక్ష లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. రాజీవ్ గాంధీ ఇవాళ రిజర్వేషన్ పెంచాలి, 25-42% ఇస్తామని చెప్పి మోసలి కన్నీళ్లు కారుస్తుంది. కాబట్టి ప్రజలకు వాళ్ళ యొక్క చరిత్ర తెలుసు కాబట్టి బీసీలు మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రజలు చెంపపెట్టాలని తీర్పునిచ్చారు. అందుకని 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతము. ఇవాళ 2 రాష్ట్రాల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని పెంచుకున్నది. ఇప్పుడు కొత్తగా దక్షిణ ఉత్తర భారతదేశం అనేటువంటి రీతిలో ప్రజలు విడదీసే పుట్టలు పడుతున్నాం. ఇవాళ దక్షిణ భారతంలో బీజేపీకి సమర్థన లేదని, ఉత్తర భారతంలోనే వాళ్ళు చదువు రాని వాళ్ళని లేదా వాళ్ళను రాక్షసులుగా అభివర్ణించే దిగజారి రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉత్తర భారతీయులను అవమానపరిచే విధంగా ఓటర్లను ఇది కాంగ్రెస్కి ఏం తప్పుతుంది. ఇవాళ దక్షిణ భారతీయులో కాంగ్రెస్కు తక్కువగా ఇవాళ బీజేపీ ఏమీ లేదు. ఇవాళ కర్ణాటకలో 26 ఎంపీలు ఉన్నారు. ఇవాళ తెలంగాణ 4 ఎంపీలు ఉన్నారు. మీద ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద ప్రజలు విడదీసే విధంగా ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ రాహుల్ గాంధీ సైతం కూడా